ల్యాబ్ లోపల మనము యాపిల్ కీర్ను ఎలా తయారు చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాము. ఇప్పుడు కావలసినటువంటి వస్తువులను నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా చక్కగా నోట్ చేసుకోండి దాన్ని తినడానికి. ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలం కదా, మనం పండ్లు ఎక్కువగా తినాలి కాబట్టి ఈ విధంగా ఊకే రొటీన్గా పండ్లు తింటే మనకు బోర్ వస్తుంది కాబట్టి కొంచెం వెరైటీగా ఉంటుంది, ట్రై చేయండి. ఏంటంటే యాపిల్ కీర్ కావలసిన పదార్థాలు: యాపిల్ 1, నెయ్యి స్పూను, పాలు 3 కప్పులు, కేసరి పావు స్పూను, కండెన్స్ మిల్క్ పావు కప్పు, యాలకుల పొడి పావు స్పూను, డ్రై ఫ్రూట్స్ ముక్కలు 2 స్పూన్లు. డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలే వేసుకోవచ్చు మీరు. తయారు చేసే విధానం: యాపిల్ను శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టి పీలర్తో యాపిల్ పొట్టు తీసి తురుముకోవాలి. ఒక పాన్ మీద కాస్త నెయ్యి వేసి, ఒక ప్యాన్లో నెయ్యి వేసి యాపిల్ తురుమును గోధుమ రంగులోకి మారే వరకు వేయించి చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టాలి. వెడల్పు లాంటి బాణాలిలో పాలు, కేసరి కలిపి కాచాలి. కండెన్స్ పాలను జత చేయాలి. యాలకుల పొడి వేసి మరో 10 నిమిషాలు మరిగించి స్టవ్ కట్టేయాలి. పాలు పూర్తిగా చల్లారాక యాపిల్ తురుమును కలపాలి. మూత పెట్టి 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెడితే యాపిల్ కీర్ రెడీ. పైన డ్రై ఫ్రూట్స్ ముక్కలతో అలంకరించుకోవాలి. అయితే ఈ పాలల్లో షుగర్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎవరికన్నా స్వీట్ లెవెల్ ఎక్కువ తినాలనిపించిన వాళ్ళు కూడా మనము కేసరి పాలతో కలిపి ఉంచుతాం కదా, అప్పుడు కొంచెము మనం బెల్లం కానీ చక్కెర కానీ కూడా యాడ్ చేసుకొని మనం ఎంత తినాలనుకుంటే అంత స్వీట్ కూడా తినవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇది హెల్దీ ఫుడ్ కూడా. కాకపోతే ఏంటంటే పైన ఉన్నటువంటి పొట్టు తీయాలా అని అడగవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అన్ని చెట్లకు ఏదన్నా కెమికల్ లేకపోతే చెట్లు పండ్లు కానీ ఏవి కానీ కాయట్లేదు, పెస్టిసైడ్స్ కొడతారు కాబట్టి శుభ్రంగా కడిగి పీలర్తో పై పొట్టుని తీసేసి ఈ విధంగా చేసుకోవాలి. మనం ఏవన్నీ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తిని ఒకసారి టేస్ట్ చేసి అది ఎలా ఉందో పెట్టండి, చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా అవసరం అనుకుంటే కొద్దిమంది ఏంటంటే పాలల్లో కూడా కొంచెం మన సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టి కానీ లేకపోతే సగ్గు బియ్యాన్ని కొంచెం వేయించి కూడా దాన్ని ఒకసారి మిక్సీ చేసి ఈ పాలలో కూడా కలిపి ఈ కీరుని వేసి ఉడికిస్తే కూడా చాలా బాగుంటుంది. దీన్ని కూడా మనం ఊరికే తినొచ్చు, జ్యూస్ లాగా తాగొచ్చు, సెమీ లిక్విడ్ లాగా కూడా మనము తినడానికి కూడా మనం పూరి తిన్నప్పుడు చేస్తాం కదా సగ్గు బియ్యం జ్యూస్, అలా కూడా చేసుకోవచ్చు. ఇది యాపిల్ కీర్ చాలా మంచిది ఆరోగ్యానికి, ఫైబర్ ఉంటుంది. ఊరికే పళ్ళు తినాలంటే బోర్ వస్తుంది కదా, అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కొద్దిమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా ఇలాంటివి చేసి పెట్టినట్టయితే వాళ్ళు చాలా సంతోషంగా తింటారు. ఇంకా 4 కాలాల పాటు కూడా బ్రతుకుతారు అలా అన్నమాట. అంటే రకరకాలుగా జ్యూస్ రూపంలో తాగొచ్చు, ఇలా అలా అన్ని రకాలుగా తాగొచ్చు ఫ్రెండ్స్. మనం ఏదైనా ఫుడ్ తయారు చేసుకోవాలన్నప్పుడు మనకు కావాల్సింది మెయిన్గా ఏంటిది? పేషెన్స్. ఆ పేషెన్స్ ఉండాలి. మనం బయట కూడా దొరుకుతాయి రకరకాలుగా, అది ఎప్పుడో ఓసారి తింటే పర్వాలేదు, కానీ ఎప్పుడు తిన్నామనుకోండి దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లోనే ఫ్రెష్గా హోమ్ ఫుడ్ చేసి పిల్లలకు పెడితే చాలా హెల్తీగా ఉంటుంది. చాలా హెల్తీ డైట్ ప్రతి ఒక్కరు కూడా సమ్మర్లో తినడానికి ట్రై చేయండి.